పంట చేలను నాశనం చేసే వాటిలో కీటకాలు కీలకమైనవి. అందుకే వీటిని నిర్మూలించడానికి రైతులు రసాయన మందులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దానివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నాయి. వినియోగదారులకు రసాయన మందులు వాడిన ఉత్పత్తులు అందుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరిస్తూ డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. పంట పొలాల్లోని కీటకాలను నిర్మూలించేందుకు సోలార్ లైట్ పరికరాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం 4000 ధర పలికే ఈ పరికరం సాగులో రసాయనాల వినియోగాన్ని, సాగు ఖర్చులను తగ్గిస్తుందని, క్రిమి కీటకాల బారి నుండి పంటను సురక్షితంగా ఉంచుతోందని స్వయంగా ఈ పరికరాన్ని వినియోగిస్తున్న రైతులు చెబుతున్నారు. మరి ఈ సోలార్ లైట్ పరికరాన్ని వినియోగిస్తున్న సిద్దిపేట జిల్లా రైతు అనుభవాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయి గ్రామానికి చెందిన రైతు రాజుకు 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ పొలంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు ఈ సాగుదారు. అయితే గతంలో పంటల సాగులో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు రాజు. ముఖ్యంగా కీటకాల వల్ల పంటకు తీవ్ర నష్టం వచ్చేది. ఎన్ని పురుగుమందులు వాడినా పెద్దగా ఉపయోగపడలేదు. పురుగుమందుల వాడకం ఎక్కువ అవటంతో మానవ మనుగడకే ఇబ్బంది అని గుర్తించిన రైతు రాజు టెక్నాలజీని ఉపయోగించి తన కష్టాలకు చెక్ పెట్టాలనుకున్నారు. చీడపీడల నుంచి వ్యవసాయ పంటల్ని కాపాడుకోవటానికి డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు రూపొందించిన సోలార్ లైట్ పరికరాన్ని క్షేత్రస్థాయిలో వినియోగిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. ఈ పరికరంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని రైతు చెప్తున్నారు. సౌర విద్యుత్తో రాత్రి వేళల్లో వెలిగే ఎల్ఈడీ లైట్తో పాటు ప్రత్యేక బల్బుని ఏర్పాటు చేసి కీటకాలను నిర్మూలించేలా దీన్ని రూపొందించారు తయారీదారులు. పంటలకు హాని చేసే కీటకాలను మాత్రమే నశింపజేస్తాయని, మిత్ర పురుగులకు ఎలాంటి హాని ఉండదు. పగలంతా సౌర విద్యుత్తుని నింపుకుని ప్రత్యేక బ్యాటరీ ద్వారా రాత్రిపూట వెలుగులు విరజిమ్ముతుంది. ఈ వెలుగులు పురుగులను ఆకర్షిస్తాయి. ఎల్ఈడీ లైట్ వద్దకు చేరుకుని పురుగులు కాంతిని తట్టుకోలేక కింద ఏర్పాటు చేసిన బుట్టలో పడి చనిపోతాయి. చీడ పురుగుల నుండి పంట పొలాలను కాపాడుకోవడానికి రైతు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయి గ్రామానికి సంబంధించిన రాజు అనే రైతు తన వ్యవసాయ పొలం వద్ద సోలార్ లైటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి సోలార్ లైటింగ్ ద్వారా పంట పొలాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనతో మాట్లాడడానికి రైతున్న వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, మీరు వ్యవసాయ పొలం దగ్గర సోలార్ లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అప్పుడు దీని ద్వారా ఫలితాలు ఎలా ఉన్నాయి? సోలార్ లైట్ వాడుకోవడం వల్ల మనకు మందు కొట్టడం చాలా వరకు తగ్గుతుందండి. 50% మందు కొట్టడం తగ్గుతుంది. మాకు ఇది ఎలా దొరికింది అంటే, ఈ మా సిద్దిపేట జిల్లాలో రైతు మేళ కార్యక్రమంలో ఒక మీటింగ్ జరిగినప్పుడు, హరీష్రావు మీటింగ్ పెట్టినప్పుడు అందులో ఈ డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళు మాకు దీన్ని పరిచయం చేశారు. మా ఊళ్ళో కరుణాకర్ రెడ్డి అనే అతను చూసి, రాజు మరి ఇది బాగుంటుంది పెట్టి తీసుకుందామా అంటే సరే అని నేను 2 తీసుకున్నాను. మా తమ్ముడు 1, ఇంకా వేరే వాళ్ళు చాలా వరకు తీసుకున్నారు. దీనివల్ల ఎంత ఉపయోగం ఉందంటే అది చెప్పలేని విధంగా ఉందండి. తల్లి పురుగులు వచ్చి మొత్తం ఇందులో పడిపోతాయి. కాబట్టి దీన్ని 50% మందు కొట్టడం చాలా వరకు తగ్గుతుంది. ఇది కూరగాయ పంటలలో టమాటా, మిర్చి, కీరదోస, బీర, కాకర అన్ని తీగజాతి పంటలలో చాలా అనుకూలంగా ఉందండి. పండుగతోని చాలా వరకు కంట్రోల్ చేసిందండి. అంటే రోజు ఇది ఎన్ని గంటలకు పనిచేస్తుంది? దీని ద్వారా ఎలా ఉన్నాయి? ఇది రోజు సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుందండి ఆటోమేటిక్గా. తర్వాత 10 గంటలకు ఆఫ్ అయిపోతుంది. 6 గంటల నుంచి 10 గంటల దాకా వచ్చేటి ఏమో కీడి చేసే పురుగులు మన పంట మీదకి. మళ్ళీ 10 గంటల నుంచి తెల్లారి దాకా వచ్చే పురుగులు వీటిని తినడానికి వస్తాయి అన్నమాట, మిత్ర పురుగులు. అప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మిత్ర పురుగులు డ్యామేజ్ అసలే కాదండి. ఓన్లీ శత్రు పురుగులే 6 గంటల నుంచి 10 గంటలకు వచ్చి ఈ ట్రాప్లో పడిపోతాయి. పడిపోయిన వెంటనే అందులో మనం షాంపూ కానీ సర్పు కానీ వేస్తాం కదా, కారం ఉండి ఆటోమేటిక్గా చనిపోవడం జరుగుతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మాకు ఈ డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళు మంచిగా మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరి దీనివల్ల ఇది 10 సంవత్సరాల వారంటీ
ప్లేట్కు ఉంటుంది. ఈ సంవత్సరంన్నర ఇది ఛార్జింగ్ గడ్డకు ఉంటుందండి. దీనికి మెయింటెనెన్స్ అంటూ ఏముండదు. రాళ్ళ వర్షం పడ్డా ఏమీ కాదు, ఇంత వర్షం పడ్డా ఆటోమేటిక్గా కొంచెం వెలుతురు వస్తే ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. 4 గంటలు ఛార్జింగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. 6 గంటల నుంచి 10 గంటల దాకా లైట్ వస్తూనే ఉంటుందండి. ఈ రోజులల్లా పురుగుల మందులను స్ప్రే చేసి పంటలు కాపాడుకునే రోజులు ఇవి. వివిధ రకాలైన రోగాలు పడి పంటలు ఖరాబ్ అవుతున్నాయి, రైతులు కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీని ద్వారా ఎట్లా ఉంది, మీరు ఎప్పుడు దీన్ని ఏర్పాటు చేసుకున్నారు? నేను 2 సంవత్సరాలు అవుతుందండి మేము తీసుకొని. 2 సంవత్సరాల నుంచి మందు కొట్టడం చాలా తగ్గింది. దీనివల్ల 50% మందు కొట్టడం తగ్గుతుంది. మనకు మందు స్ప్రే చేసినప్పుడల్లా 3000 నుంచి 4000 ఖర్చు అవుతుంది ఒక రౌండ్కు, ఎకరా పొలానికి. మనకు ఒక్కసారి తీసుకున్నామంటే దీనికి అసలు ఖర్చు అంటూ ఏముండదు. దీన్ని మనం మందు స్ప్రే చేసినప్పుడు ఇందులో ఉన్న పురుగులు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మందు కొట్టుడు కాగానే మళ్ళీ ఇందులోకి వస్తాయి. అవి అసలు చనిపోవడం అంటూ ఉండదు. ఏదో చిన్న పురుగు, చేను మీదకి లేవలేని పురుగు మాత్రం అందులో ఉంటుంది, అదే చనిపోతుంది. కానీ తల్లి పురుగు మాత్రం బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఇళ్ళకే వస్తుంది. దానివల్ల మనం మందు కొట్టడం వల్ల ఎంత నష్టం జరిగి మనకు బాడీకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు తల్లి పురుగు బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంది, మళ్ళీ దాని సంతటిని పెంచుకుంటూనే ఉంటుంది. ఇది పెట్టుకోవడం వల్ల వచ్చి ఇందులో దీనికి అట్రాక్ట్ అయ్యి ఇందులో పడిపోవడం వల్ల మనకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనివల్ల పురుగుల మందం వాడకానికి మీరు సోలార్ లైటింగ్ వాడడం జరుగుతుంది కాబట్టి దిగుబడి ఎలా ఉంది? దిగుబడి చాలా 50% పెరుగుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే మెయిన్ మన పంటను నాశనం చేసేది ఈ తెల్ల పురుగులు, తెల్లరెక్క పురుగులు, మొగి పురుగు కానీ, కాయ తొలిచే పురుగు కానీ ఇవన్నీ ఇందులో పడిపోతాయి. కాబట్టి మనకు మందు కొట్టడం చాలా వరకు తగ్గుతుంది. దిగుబడి 50% పెరిగిందండి. నాకు ఒక మిర్చిలో 2 రౌండ్లకి 170 క్వింటాల మిర్చి వెళ్ళింది. మొన్న రీసెంట్గా పక్కపొంటి మా తమ్ముడు కీరదోస ఒక 15 నుంచి 18 రౌండ్ల కీరదోస దింపారు. మినిమం ఒక 4-5 రౌండ్లు దింపేసరికి కీరదోస అయిపోతుంది. సోలార్ ట్యాప్ అక్కడ ఉంది, కీరదోసలో పెట్టుకున్నాడు. చాలా రిజల్ట్ చాలా బాగుందండి. ఇది పోయిన సంవత్సరం కూడా మేము ఇది పత్తి పంటలో పెట్టాము, మిర్చిలో పెట్టినాము, టమాటా ప్రతి పంటలో పెట్టినాం. వరి పంటలో అయితే అసలు ఏమి కూడా మొగి పురుగు రాలేదు, తెల్ల కంకి వచ్చేటిది అసలు లేనే లేదు. చాలా వరకు బాగుందండి. ఇది ఏ పంటకైనా ఉపయోగపడుతుంది. ఇది ప్రతి పంటకు మామిడిలో కానీ, జామలో కానీ, ఈ ఆయిల్ ఫార్మింగ్లో ఇంకా చాలా బెస్ట్ అండి. ఇది ఆయిల్ ఫామ్లో పెట్టుకుంటే ఇంకా చాలా బెస్ట్. నేను ప్రస్తుతానికైతే వరి మల్బారీలో పెట్టుకున్నాను. మల్బారీలో ఆకు చుట్టూ పురుగు అనేది ఒకటి ఉంటుందండి, అది లేనే లేదు. ఇప్పుడు ఇది పెట్టుకోవడం వల్ల చాలా వరకు కంట్రోల్ అయింది. మనకు మిత్ర పురుగులు కనబడుతుంది, మీరు అక్కడక్కడ కనబడే రెక్కలు తెల్లగా ఉంటుంది, అది కనబడుతుంది. మిత్ర పురుగులే కనబడుతున్నాయి కానీ శత్రు పురుగులు అసలు ఇందులో లేనే లేవు. మందు స్ప్రే లేనే లేదు, దీనికి మందు కొట్టడం అంటూ దీనికి లేనే లేదు మల్బారీకి. కానీ కాకపోతే తోక చుట్టూ పురుగు ఉంటుంది, అది కూడా లేనే లేదు మనకు, ఆకు చుట్టే పురుగు. పురుగుల మందును కాదనకు దీన్నే ఎందుకు పెట్టాలనుకున్నారు? ఇది మనకు మందు కొట్టడం తగ్గుతుంది. దీనివల్ల చాలా మనకు ఏది మందు కొడితే బాడీకి ఎఫెక్టు, రైతులకు తినే వాళ్ళకు కూడా పంట పొలాల నుంచి కూరగాయలు దానికి ఎక్కువ రసాయనాలు పిచికారీ చేయడం వల్ల రైతుల తినే వాళ్ళ వినియోగదారునికి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి మనకు స్ప్రే చేసే వాళ్ళకు కూడా మనం మందు కొడుతుంటే మన మీద పడి మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్లయితే మనకు మందు తగ్గుతుంది ప్లస్ మనకు పెట్టుబడి కూడా తగ్గుతుందో అని ఇది పెట్టుకోవడం జరిగింది. మాకు ఆ కంపెనీ వాళ్ళు చెప్పడంతో మేము తొందరగా అట్రాక్ట్ అయినాం. డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళు మాకు దీన్ని పరిచయం చేశారు. ఇంకా మంచి పరికరాలను మాకు తీసి రైతులకు అందియాలని కోరుతున్నాను. ఇది కంటిన్యూ అయ్యే సమయంలో ఎప్పుడన్నా చిన్నపాటి సమస్య వస్తే కంపెనీ సర్వీస్ ఎలా ఉంది? దీనికి సమస్య అంటూ ఏమి రాదండి. కాకపోతే లైటు ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని అంత మించి ఏమి రాదు. వాళ్ళు ఫోన్ చేయగానే ఇమీడియట్లీ 2వ రింగుకి ఫోన్ లిఫ్ట్ చేసి మంచి మనకు రెస్పాన్స్ ఇస్తారు. వాళ్ళ మనిషిని పంపించి రిపేర్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ నుంచి మనకు మంచి రెస్పాన్స్ ఉంది కంపెనీ, డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళ నుంచి. డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళు సోలార్ లైటింగ్ ఏర్పాటు చేసి పంట పొలాలు కాపాడుకోవడానికి ఈ యొక్క లైటింగ్ ఏర్పాటు చేయడం కాబట్టి దీని ద్వారా నాకున్న 5 ఎకరాల వ్యవసాయ పంట పొలం దగ్గర నేను 2 సంవత్సరాల నుండి ఈ లైటింగ్ ఏర్పాటు చేసుకోవడంతో నాకు పంటలో కూడా ఎంతో దిగుబడి వస్తుంది. పురుగుల మందు వాడకం కూడా నేను ఒక 50% పురుగుల మందు వాడకాన్ని కూడా నేను తగ్గించడం జరిగింది. కాబట్టి రైతులు కూడా ఈ యొక్క సోలార్ లైటింగ్ వైపు వచ్చి పంట పొలాలను కాపాడుకుంటే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి నాగరాజు తెలపడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టు చందుతో యాదగిరి గౌడ్, HM TV, సిద్దిపేట.